సరదా శుక్రవారంలో ఇప్పుడు సినిమాలో ఎంత పెద్ద హీరో అయినా మా ఊరికి వస్తే మాత్రం జీరోయే. ఇలా ఎందుకు అంటున్నారు తెలియాలంటే ఈ స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ నాన్ స్టాప్ నూకరాజు అలాంగ్ విత్ తాగ్బోతు రమేష్ అండ్ టీ. నువ్వు రెడ్డి రెడ్డి నేను రెడ్డి రెడ్డి చెల్లియా పడి పడి చేద్దాం హడావిడి కసుమంటే కనకాంబరం కొల్లా కొడతా చీనాంబరం. నమస్కారం సార్. సార్ నేను డైరెక్టర్ ని, ఇతను హీరో. అది ఎప్పుడో తెలుసు. డైరెక్టర్ గారు నా ఫ్యాన్స్ కి సార్ యాట్రిక్ ఇవ్వాలి. నేను ఇక్కడ ఆల్రెడీ తీసిన 2 సినిమాలు ఫ్లాప్. యాట్రిక్ అడుగుతున్నాడు ఏంటి? ఇచ్చేద్దాం సార్. చాలా ఈజీ, చాలా ఈజీ. నా కెరీర్ మీద దెబ్బ పడకుండా చూసి ఆల్రెడీ దెబ్బ పడి కమిలిపోయి నలిగిపోయిన తర్వాతే మీరు ఈ మాట చెప్తే ఎలా సార్ ఇది? సినిమా కథ ఏంటంటే సార్, ఓపెన్ చేస్తే హీరో అలా బస్ స్టాండ్ నడుచుకుంటూ వస్తారు, హీరోయిన్ అలా నడుచుకుంటూ వస్తారు. మీ ఇద్దరిని మీ నాన్నగారు చూస్తారు. మీ నాన్న చూసి చెడమడ తిట్టేస్తాడు సార్. చాలు సార్, సరిపోదు సరిపోదు. ఒకసారి వినండి. ఆ తర్వాత సరిపోద్దమ్మా సార్. పూర్తిగా వెనక అంతకు ముందు 2 సినిమాలు ఫ్లాప్ లైన్. అంత మాట మీ నాన్నగారు నిన్ను తరివేస్తారు. అప్పుడు నువ్వు ప్రయోజకుడు కష్టపడతావు. ఈ లోపు హీరోయిన్ కూడా నీకు చేస్తుంది. ఇది స్టోరీ ఇలా ఉంటుంది. కథలో ఎండేది ఎండింగ్ వరకు థియేటర్ లో జనాలు ఉంటారు సార్ మన సినిమాకి. థియేటర్ లో జనాలు ఉంటారు సార్ మన సినిమాకి. టైటిల్ ఏంటన్నా? టైటిల్ అటు ఇటు తిరిగి ఇక్కడికే రావాలి. కథను చూసి పెట్టావా? మిమ్మల్ని చూసి పెట్టా. కరెక్ట్ గా నా లైఫ్ లో ఏం సిచ్యువేషన్ జరుగుతుంది అదే పెట్టావా నువ్వు? ఎక్కడ తిరిగి ఇక్కడ వస్తున్నాను. ఏం మజాక్ చేస్తున్నావు బే? ఈ కథ మీకు అర్థమైంది కదా? కథ అంతా ఉంది. హీరోయిన్ ఎదురా కాకపోతే లొకేషన్ ఇక్కడ కాదు సార్. పక్క ఊర్లో ఒక మంచి లొకేషన్ చూసారు, మనకు సెట్ అయిపోతుంది. నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్తే సార్. మీ పేరు? రమేష్ అంటారు. రమేష్ గారు. నాకెందుకు తెలియదు, ఇతను తెలుసు. ముందే ఎలా తెలుసు? నేను ముందే రియలైజ్ అయ్యి ఇక్కడికి వచ్చా, నువ్వు కొంచెం లేట్ గా రియలైజ్ అయ్యి ఇక్కడికి వచ్చావు. సరిపోయారు ఇద్దరు. ఇప్పటికైనా నువ్వు బాగా చేసి ఉంటే మంచిది. నాకు భయం అవుతుంది. ఎందుకు? ఇద్దరు యాక్టర్లు హోరాహోరీగా పోరాడుతుంటే. ఈ పక్క పొలం ఎవరు సార్? అదే పొలం. ఇదంతా మనదే అండి. మీదేనా? అవును సార్. మా సినిమాకి కరెక్ట్ యాప్ట్ లొకేషన్ సార్. తీసుకోండి సార్. అయ్యో ఇదంతా వాడుకోండి. మేము క్లియర్ చేయండి సార్. ఈ రోజు నుంచి కరెక్ట్ గా 10 రోజులు సార్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ ఫస్ట్ సీన్ ఏంటంటే లవ్ సీన్ సార్. లవ్ సీన్ సార్. మొత్తం యూత్ అందరూ అట్రాక్ట్ అయిపోతారు సార్. సార్ డైలాగ్ ఏంటంటే, ప్రియా నేను ప్రేమ కోసం చాలా దుక్కులు తిరిగా. నేను ప్రేమ కోసం చాలా దుక్కులు తిరిగా, కానీ నాకు ఎటువంటి ప్రేమ దొరకలేదు. నీ దగ్గర ఉన్న ప్రేమ నాకు ఇవ్వు. నీ దగ్గర ఉన్న ప్రేమ నాకు ఇవ్వు. నా దగ్గర ఉన్న ప్రేమ నీకు. నా దగ్గర ఉన్న. రెడీ కెమెరా రెడీ రోలింగ్ యాక్షన్. ప్రియా, నా ప్రేమను అర్థం చేసుకొని నీ దగ్గర ఉన్నది నాకు ఇచ్చి, నా దగ్గర ఉన్న ప్రేమని నువ్వు తీసుకో. అందరూ రండ్రా. కాదు నువ్వేంటి రంగారా? ఏంది నేను లేకుండా నా పొలంలో ఒక అబ్బాయి తీసి రిలీజ్ చేద్దామని చూస్తారా? నువ్వే కదా పర్మిషన్ ఇచ్చావు. అన్నా శంకరన్నా, నేను నీకు పెద్ద ఫ్యాన్ అన్నా. ఈ ల్యాండ్ మీరే ఇచ్చారు, మమ్మల్ని సినిమా షూటింగ్ చేసుకోండి. ప్లీజ్ కోఆపరేషన్. డైలాగ్ చెప్పండి. రోలింగ్ యాక్షన్. ప్రియా నాకు నువ్వంటే నా మనసులో ఉన్నది. అరే నేను 2 సంవత్సరాల కిందకి ఇక్కడ రారా అన్న, నువ్వేమన్నావురా? హీరో సినిమాలు అన్నావు. స్కిట్ లో హీరోగా చేస్తాడు. డైలాగ్ చెప్పాను. మీరు జడ్జిగా వచ్చినప్పుడు మీరు కూడా అదే చెప్పారు. అప్పుడు అది వదిలే.
నాకు మూడు తప్పింది సార్, ఈ సీన్ వద్దు. పని చేయండి, ఇంకో డైలాగ్ చెప్పండి, వార్నింగ్ ఇవ్వండి. వార్నింగ్ ఇవ్వండి. ఆవిడకే ఇవ్వండి వార్నింగ్. అన్ని హీరోయిన్ ఇవ్వండి. రెడీ, ఆ డైలాగ్ చెప్పేసాడు, అయిపోతుంది. రెడీ కెమెరా రోలింగ్. చూడు, చూసావా ఎందుకు కొడుతున్నావు? చదువుకోమంటే చదువుకోవట్లేదు సార్. చదువుకోకుండా నేను ఆర్టిస్ట్ అవుతా అంటుండు. ఆర్టిస్ట్ అయితే మంచిదే కదా. ఆర్టిస్ట్ అయినా పర్లేదు సార్, హీరో అవుతా అంటుండు. హీరో అయితే పరిస్థితి ఎలా ఉంటుందో చూపిద్దామని మిమ్మల్ని తీసుకొచ్చా. వద్దొద్దు, నాకు అబ్బతుకొద్దు, నాకు అబ్బతుకొద్దు. మీరు ఎవరురా మీకు? ఈ ఊరైతే మాత్రం వాడు పోయాడు కదా పొలమోడు. మీరు ఏమవుతాడికి ఫ్యాన్స్ శంకరన్న. ఇలానే చెప్పి అన్నా ఏ అని చెప్పి మనం పంపించారు. బాబు ఇంక నీ ఫ్యాన్స్ గిన్స్ లేదు కానీ ఇది కూడా లేదు కానీ ఒక ఎమోషనల్ సీన్. హీరోయిన్ గారు కాసేపు రెస్ట్ తీసుకోండి. కెమెరా మీ ఫాదర్ అనుకోండి. మీ ఫాదర్ గెంటేశాడు కదా, మీ ఫాదర్ కి ఒక ఎమోషనల్ గా డైలాగ్. నాన్న నా వాల్యూ తెలియకుండా అర్థమైపోయింది. ఇప్పుడు ఇది ఎమోషన్ చేయాలి నేను. ఏది పూర్తిగా నోను. రెడీ యాక్షన్. నాన్న ఏటే సౌండ్ లేటి మధ్యలో ఏటే నాకు అర్థం కాదు. ఏంటి డిస్టర్బెన్స్? ఏంటి ఫీల్ అవుతున్నప్పుడు సౌండ్ లేటి మధ్యలో ఏం జరుగుతుంది అక్కడ? ఆటగాడు మావాళ్ళ ఆటగాడు కాదు. రమేష్ సార్ ఏం చేస్తున్నావు? ఓదారుస్తున్నాడు. ఇక్కడ తండ్రి మీద సీను ఎమోషనల్ సీన్ జరుగుతుంది. నువ్వు గడ్డుకో పెనకాత అంటే ఏం పండించండి నా బొంద పండించను సీన్. నేను నీకేం ఉపకారం చేశాను రా? నా మూడంతా పోయింది. కన్ఫ్యూజ్ చేసాడు నన్ను. ఎవర్రా కన్ఫ్యూజ్ చేసింది? ఎవర్రా? ఇగో నీ ల్యాండ్ లో షూటింగ్ చేస్తామని చెప్పి నువ్వు యాక్టింగ్ కరెక్ట్ చేయాలి. పక్కనోడు కన్ఫ్యూజ్ చేసిండు, కట్టర్ వచ్చింది, ఆడు పేపర్ తీసిండు. నీ ప్లేస్ కి వచ్చాను, నువ్వు ఇదావకు. నూకరాజు వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారు? ఒక నంది ఫిలిం పేరు కొట్టుకున్నట్లేదు నీకు. ఇది నా పొలం, నేను నీ పొలం అంటావు, సీన్ నాది. అర్థమైందా? ఓకే. ఏంది ఓకే? సీన్ నీది, సేమ్ నాది. సేమ్ నీదైతే ఏదిరా? రెంట్కి ఇచ్చావు కదా. రెంట్కి ఇచ్చినా నేను ఇప్పుడు పొలం అమ్ముతా. పొలం అమ్ముతా. పొలం అమ్ముతా నేను. సార్ కమిట్ అయిపోయింది సార్ లొకేషన్. రమేష్ సార్ మీరు కాసేపు రిలాక్స్ అవ్వండి సార్. హీరోయిన్ తో డాన్స్ ఒకటి ఉంది. హీరోయిన్ గారు రండమ్మా. సార్ ఇదిగోండి సార్, వీడే ఎవడి? మీ లాస్ట్ సినిమా పైరసీ చేసింది వీడే సార్. కోట్లు పెట్టి సినిమాలు తీసి అప్పులు చేసి మీ ఫైనాన్షియల్ వడ్డీలు తెచ్చుకొని సినిమాలు చేస్తే సినిమా రిలీజ్ అవ్వకముందు వదిలేయండి సార్. పాపం ఎందుకు వదిలే? పైరసీ చేసి నష్టపోయాడు సార్. ఏం మాట్లాడుతున్నావురా? పైరసీలో కూడా నష్టం ఉంటుందా? 3 లక్షలు పెట్టి థియేటర్ లో పైరసీ చేశాడా? 30 రూపాయలు కూడా రాక నష్టపోయాడు సార్ పాపం. నా సినిమా పైరసీ? అవును సార్. ఏమి గుండ్రా నీది. మీది ఇప్పుడు సాంగ్ సీన్ మేడం, కొంచెం మీరు ఆ ఫీల్ తో. సుడిగాలిలో పడి లేచే పడవల్లే తడబడుతున్నా నీకోసం లేచుందే నా ప్రాణం. ఓ బుజ్జి తల్లి నా కోసం. కట్ రమేష్ మీరు 1 నిమిషం అంటున్నారు అండ్ 2 నిమిషాలు అడుగుతున్నారు. 2 minutes ఆగు రమేష్. 2 minutes నేను అవుతా. ఇదా అమ్మాయి ఎమోషన్ గా డాన్స్ చేస్తారు, మోషన్కి వెళ్తారు ఎక్కడోటో. ఎమోషన్ ముఖ్యమా, మోషన్ ముఖ్యమా? సార్ ప్లీజ్ దయచేసి దండం పెడతా. నీ పొలం ఎంత చెప్పు? మొత్తం 50,000 ఇచ్చేస్తా. 50,000 అమ్మేస్తారా? డిస్టర్బ్ చేయ మీకు షూటింగ్. ఏమంటున్నాయా? వచ్చినాయా? పో నువ్వు చేసుకోండి. చేసుకుంటాం పో. రెడీ మనం చేసుకుందాం. ఎండ ఏంటి? ఎండ లేదన్నావు కదా. లాస్ట్ సీన్ ఓకేనా? ఇంకా పరిగెట్టుకుని వెళ్ళి హగ్ చేసుకుని ఇంకా నువ్వు నేను కలిసిపోయామన్నట్టు ఫీల్. నో డైలాగ్స్. అలాగే ఇదన్నా బాగా చేయండి. చిచ్చి కానీ వాడు వెళ్ళిపోయి రెడీ 3, 2, 1 యాక్షన్. నువ్వేనా పెట్టించింది? నాకు తెలియదు. నాకు ప్రొడ్యూసర్ ఏం చెప్పాడో తెలుసా? నాకు దగ్గర సార్ కావాల్సిన ఎట్లాగైనా సరే కింద పడో మీద పడో ఆడితో సినిమా తీయండి అని చెప్పాడు. ఆ పాపానికి ఒప్పుకున్నా నీ సినిమా ఒప్పుకున్నా, నీతో స్కిట్ ఒప్పుకున్నా, ఏమవుతుందో నాకు అర్థమైంది. నీ సినిమాకి నాకు సంబంధం లేదు. చేసుకుంటారా సినిమా? జడ్జెస్
ఎలా అనిపించింది ఈ స్కిట్? శివాజీ గారు. బాగుంది నూకరాజు, అందరు బాగా చేశారు. నూకరాజు బాగుంది. లయా గారు. చాలా బాగుంది. ఎవ్రీవన్ డిడ్ వెరీ గుడ్. బాగుంది. స్కోర్స్ మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాము. లయా గారు. The judges non-stop Nugaraju and Tagbatu Ramesh and team ki scores 20 out of 20.